హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ థాట్స్ 99 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్స్లో భాగంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ శిల్పారామానికి వచ్చాం. నేను కూడా ఇక్కడ విజిట్ చేయడం ఫస్ట్ టైం. లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం రండి. లోపలికి వెళ్ళే ముందు మనమైతే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు రకాలుగా టికెట్ తీసుకోవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళినట్టు నా దగ్గర డబ్బులు చేతిలో లేవు కాబట్టి నేను ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. అది ఎక్కడ తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఆ టికెట్ కౌంటర్కి ఎదురుగా ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక్క టికెట్కి వచ్చేసి ధర 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళినాం కాబట్టి నేను 2 టికెట్లు తీసుకోవడం జరిగింది. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ అవ్వడం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ టికెట్ మనకి చెక్ చేసి లోపలికి పంపిస్తారనమాట. ఓకే, మనం లోపలికి ఎంట్రీ కాగానే మనకు వినాయకుని విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఇది పూర్తిగా చెక్కతో చేసిన విగ్రహం అన్నమాట. రేపు దీపావళి పండుగ ఉండడం వలన ఇక్కడ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు ఈ విధంగా స్వాగతం పలకడం జరుగుతుంది. రెండు వైపులో ఉంటాయి అన్నమాట ఇలాంటి బొమ్మలు. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మధ్యలో ఇట్లా చెట్లు దగ్గర వాళ్ళు కూర్చుంటారు అనమాట. వాళ్ళు డ్రాయింగ్స్ వేస్తారు. మనం ముంగట కూర్చున్నా లేకపోతే ఏదైనా స్పెసిఫిక్గా ఒక ఫోజ్లో మనం నిలబడ్డా మనల్ని చూస్తూ వాళ్ళు బొమ్మలు గీస్తారనమాట. నార్మల్గా మనం ఫోటో స్టూడియోలో అక్కడ దించుకుంటాం, బట్ ఇది వేరు అది వేరు కదా, కొంచెం బాగుంటుంది. ఇట్లా వాళ్ళు ప్రాక్టికల్గా మన ముందు వేస్తారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా బాగా వేస్తారు వాళ్ళ బొమ్మలు అయితే. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఈ విధంగా మనకు మట్టితో చేసిన ఈ పాత్రలు కనిపిస్తాయి అన్నమాట. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మనకు ఇంట్లో చాలా ఉపయోగపడేటటువంటి వస్తువులు అన్నమాట ఇవి. వీటిలో మనం పచ్చళ్ళు వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఇది సబ్బు పెట్టే. చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వచ్చిన తర్వాత. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా బోటింగ్ వచ్చేసి ఒకదానికి వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకుంటారు. అందరూ ఇక్కడికి కపుల్స్తో వచ్చారు. మేము మాత్రం సింగిల్గా అనలేం. మేము ఇద్దరం వచ్చాం, అది కూడా మీకు చూపించడం కోసం. పల్లెటూరులో మన వాళ్ళు పని ఎలా చేస్తారు, ఎట్లా మార్కెటింగ్ అవన్నీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. వీటిని చూస్తుంటే ఇప్పుడు అంటే నిజంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఒక అమ్మ ఇంటి ముందల ముగ్గు వేస్తున్నట్టు ఉంది కదా, నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఇక్కడ. వీకెండ్స్లో మన వాళ్ళు ఉంటారు కదా హైదరాబాద్లో, ఈ జాబ్స్ అవన్నీ చేసి ఆ స్ట్రెస్ అదంతా వీక్ మొత్తం, వీకెండ్లో మంచి ఒక రిలాక్స్గా అట్లా ఉండాలి అని అనుకుంటే మీరు మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ, కపుల్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా మన పల్లెటూర్లలో ఉండే జీవన విధానం, వారి కట్టు బొట్టు, వాళ్ళు ఉండే విధానం, వాళ్ళు చేసేటటువంటి పనులు, వాటిపైన అసలు ఏమాత్రం తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఇక్కడ వచ్చి చూసుకుంటే మీకు అర్థమవుతుంది కనీసం ఇట్లా ఉంటుంది పల్లెటూర్లలో అని చెప్పేసి. సో అందు గురించే నేను చెప్తున్నాను. వీకెండ్స్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఇక్కడ. తులసి చెట్టుకు ఒక అమ్మ పూజ చేస్తుంది. ఇప్పుడు చాలామంది చేస్తున్నారో లేదో తెలియదు కానీ తులసి చెట్టుకు పూజ చేయడం అనేది మన యొక్క సాంప్రదాయం కూడా.
అలాగే ఇక్కడ చిలక పంచాంగం చెప్పించుకునే దృశ్యాలను చూడొచ్చు. దీని పక్కన మనకు మార్కెట్ కూడా ఉంది, అంటే అంగడి అని అంటారు మన అచ్చ తెలుగు భాషలో. అక్కడ వాటిని చూస్తుంటే అవి నిజంగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అమ్మే వాళ్ళని చూసినా లేకపోతే అక్కడ ఉన్న అవన్నీ వస్తువులను చూసినా కూడా. తెలుగు సాంప్రదాయంలో భాగమైన సంక్రాంతి పండుగ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ముగ్గేశారు, గంగిరెద్దుని తీసుకొని ఆయన ఆ రోజు భిక్షాటన చేయడానికి వస్తాడు కదా, ఆ దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత ట్రైబల్ లైఫ్ స్టైల్, గిరిజన జీవన శైలి అని ఉంటుంది కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి జీవన శైలిని అనుసరిస్తుంటారు. ఆ విధంగా అన్నమాట. ఇప్పటికి కూడా ఈ విధంగా ఉంటుండొచ్చు పల్లెటూర్లలో, కానీ చాలామందికి తెలియదు కదా హైదరాబాద్లో ఉంటున్న వారికి. సో అటువంటి ఇక్కడ చాలా చక్కగా ఉంచడం జరిగింది. పొద్దున లేవగానే ఎడ్లను ఇడుచుకొని, అంటే ఇంటి నుంచి తీసుకొని పోయి పొలంలో నాగలి గట్టి దున్నుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇంటి దగ్గర నుంచి అన్నం వండుకొని పిల్లాడిని ఎత్తుకొని ఆ సద్ది తీసుకొని ఆమె పొలానికి తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. బంజారా అమ్మాయి పక్కన వాళ్ళ భర్త ఇద్దరు ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. అంటే కపుల్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళ తల అక్కడ ముంగట పెట్టినట్లయితే మనకు ఈ విధంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంది. తెలంగాణ పండగ అయినటువంటి బోనాల పండగ ఏ విధంగా జరుపుకుంటాం అనేది కూడా ఇక్కడ మనకు కళ్ళకు కనిపించినట్టు చూపించడం జరిగింది. పోతరాజు, బోనాలు, డప్పులతో తీసుకురావడం అదంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే, అంటే పొలానికి నాగలి తీసుకొని వెళ్తున్న భర్త, ఆయన పక్కకు వాళ్ళ భార్య ఇద్దరు వెళ్తున్నారనమాట. అక్కడ మన ఫేస్లు పెట్టుకోవాలా, బాగుంటుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. ఒక చిన్న పాప ఫోటో దిగుతానంటే మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆమె ఆ హైట్కి సరిపోదు కాబట్టి. వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ త్రాగునీరు కూడా చాలా ప్రదేశాలలో ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు మనం కొద్దిగంత దూరం జర్నీ చేసిన తర్వాత, ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా త్రాగునీరు అవన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి అన్నమాట. లోపల మనకు ఒక కళావేదిక ఉంది. ఇక్కడ మీటింగ్స్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతాయంట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మేము అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోయినాం. ఈ విధంగా కూర్చోడానికి ఉంటుంది అన్నమాట. పక్కన మనకు ఫుడ్ కూడా దొరుకుతుంది, అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ లోపల. అక్కడ లోపల చేపలు ఉన్నాయి, చేపలు, తాబేలు, బాతులు. వాళ్ళ ఫుడ్ పడేస్తున్నారు, పాప్కార్న్. అది పడేసినప్పుడు తినడానికి వస్తున్నాయి అన్నమాట అవన్నీ కూడా. టైంపాస్కి పాప్కార్న్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి షాప్ కాడికి వెళ్తే మా ఫ్రెండ్ పాప్కార్న్ ఏమొద్దు, ఎండ బాగా కొడుతుంది కదా, ఐస్ క్రీమ్స్ తీసుకో అని చెప్పిండు. సో ఐస్ క్రీమ్ తీసుకొని మేము మళ్ళీ బయలుదేరినాం అనమాట. పిల్లల్ని తీసుకొని వచ్చిన వారికి ఆడిపించడానికి ఇక్కడ పార్క్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ కృష్ణుంది స్టాచ్యూ ఉందన్నమాట. కృష్ణ ఈజ్ మై ఫేవరెట్ గాడ్. కృష్ణుడి పక్కన అలా నిలబడడం నాకు చాలా ఇష్టం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే శ్రీకృష్ణుడు గోపికల యొక్క చీరలను అపహరించుకుపోయి ఒక చెట్టు పైన ఉండి వాళ్ళకి ఆట పట్టిస్తాడనమాట. ఆ దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. రాధాకృష్ణులు ఉయ్యాల ఊగుతున్నటువంటి ప్రదేశం ఇది.
చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. ఇక్కడ లైటింగ్ కూడా ఉంది. నైట్ టైంలో అయితే ఇంకా బాగా కనిపిస్తుండొచ్చు. ఇక్కడ దగ్గరికి వెళ్ళి తీసాం వీడియో అని చెప్పేసి అనుకున్నాను, బట్ అక్కడ పోనీయలేదు వాళ్ళు. మనం దూరం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి వెన్న. చుట్టుపక్కల ఉన్న ఇంట్లల్లో వెన్న దొంగతనం చేసి తినేవాడంట శ్రీకృష్ణుడు. అల్లరి పనులు చాలా ఎక్కువ కదా. వీటన్నింటి గురించి క్లుప్తంగా చెప్పాలని అనుకున్నా, బట్ ఇప్పటికే చాలా లాగ్ అయింది వీడియో. సో అట్లా అని చెప్పేసి నేనేం చెప్పట్లేదు. చాలాసేపటి నుండి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి కాళ్ళు చాలా గుంజుతున్నాయి. మా ఫ్రెండ్ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూడగానే నాకైతే చిన్నప్పటి పిల్లమరి రాజు అని చెప్పేసి టీవీలో వస్తుండే కదా, అది గుర్తుకొచ్చింది. ఇక్కడ చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి షాపింగ్ చేయడానికి. ఎక్కువ శాతం చెక్కతోని తయారు చేసిన వస్తువులు చాలా ఉన్నాయి అన్నమాట. అది ఫిరంగి. అక్కడ మిర్రర్లో కనిపిస్తుంది నేను మా ఫ్రెండ్ ఇద్దరం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియో. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please do like, share, comment and subscribe my YouTube channel. Thank you.